సమాజంలో మార్పు తీసుకురావడానికి కోట్ల రూపాయలు అక్కర్లేదు. పరువు కోసం తప్పించే ఓ మంచి మనసు ఉంటే చాలు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఒకే ఒక్క సంకల్పం నేడు వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఒకప్పుడు నీళ్ల ట్యాంక్ మీద పాఠాలు మొదలుపెట్టి నేడు వందలాది మంది విద్యార్థుల తలరాతలను మారుస్తున్న మియాపూర్కు చెందిన పోతుకూచి శ్రీనివాస్తో మా ప్రతినిధి తిరుమలేష్ ముఖాముఖి. ఒక మంచి సంకల్పం ఎంతోమంది విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపుతుంది. పేదరికం కారణంగా ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మియాపూర్కి చెందిన పోతుకూచి శ్రీనివాసరావు ఒక గొప్ప ఆలోచన చేశారు. 2001లో ఒక పాత నీళ్ళ ట్యాంక్ని క్లాస్ రూమ్గా మార్చి ఉచిత విద్యాదానానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో చిరు ప్రయత్నంగా మొదలైన ఆలోచన నేడు ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అసలు ఈ వాటర్ ట్యాంక్లో ట్యూషన్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా వచ్చింది, అయితే మొదట్లో దీన్ని ఎలా ప్రారంభించారు, ఇప్పుడు ఎలా కొనసాగుతుంది, ఇన్ని వివరాలు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ వాటర్ ట్యాంక్లో ఈ ట్యూషన్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా వచ్చింది, మొదట్లో మీ జర్నీ ఎలా ప్రారంభమైంది సార్? వాటర్ ట్యాంకులు ప్రత్యేకంగా ప్రారంభించాలని ఏం ప్రారంభించలేదు సార్. యాక్చువల్గా ఇది 2003లో మా నాన్నగారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాము సర్వీస్ చేద్దాం. దానికి ముందు నేను 96 నుంచి కూడా సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాను నేను. తర్వాత ఒకసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ మియాపూర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ కండిషన్స్ చూసినాక పూర్తిగా పిల్లలకు సేవ చేయాలనే భావన వచ్చి 2003 ఆగస్టు 15 నాడు మా నాన్నగారు సోమసుందర శాస్త్రి గారు వారి పేరు మీద సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అలాగా జర్నీ ఒక నాకు కార్ షట్టర్ ఉండేది ఒక అపార్ట్మెంట్లో. ఆ షట్టర్లో పిల్లల్ని చదివించే కార్యక్రమం మొదలుపెట్టాను. 2003 ఆగస్టు 15 నాడు స్టార్ట్ చేశాను. ఆ పిల్లలు అలా వస్తూ 10th క్లాస్ దాకా వచ్చేసారు. 2007 సంవత్సరంలో 10th క్లాస్కి వచ్చారు ఆ బ్యాచ్. అప్పుడు పిల్లలు బాగా ఎక్కువైపోయేసరికి అక్కడి నుంచి దాన్ని అపార్ట్మెంట్లో ఉండే వాసులందరూ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, పిల్లలు రోజు ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ వద్దు అని వాళ్ళు కొంచెం ఇది చేస్తే అప్పుడు ఏం చేయాలో తెలియక నేను ఆ వెతుకుతున్న క్రమంలో ఈ వాటర్ ట్యాంక్ ఖాళీగా ఉంది. అప్పుడు 2008లో ఈ కాలనీ కూడా పెద్ద ఏం లేదు, అంత ఖాళీగా ఉంది. అప్పుడు కృష్ణారెడ్డి గారిని దీనికి వెంచర్ వేసిన బిల్డర్ ఇది ఖాళీగా ఉంది వాడుకోమని చెప్పి అవకాశం ఇచ్చారు. అలాగూ 2008 సంవత్సరంలో మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత 2012 ఆ టైంకి ఇక్కడ కాలనీ అసోసియేషన్స్ అవన్నీ వచ్చినాయి. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు అందరూ. ఇప్పటి వరకు మన ట్రస్ట్లో ఎంతమంది చదువుకున్నారు సార్? వాళ్ళు అంటే ఎలాంటి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు? 11 నుంచి 1200 మంది దాకా డిప్లొమా చదివారు పిల్లలు, పాలిటెక్నిక్ డిప్లొమా చదివారు. అందులో 900+ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయారు పిల్లలు, చిన్న చిన్న ఉద్యోగాలు వెళ్ళిపోయారు. ఒక 250 దాకా అంటే 225-50 దాకా బీటెక్ చదివారు పిల్లలు. అందులో 220 దాకా ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకి. వాళ్ళందరూ కూడా మా MNCస్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్లోనే కొంతమంది పూణేలో చేస్తున్నారు, కొంతమంది బెంగళూరులో చేస్తున్నారు, ఇంకొంతమంది చెన్నైలో చేస్తున్నారు. ఇట్లా దరిదాపుగా చాలా ప్లేసెస్లో చేస్తున్నారు. కొంతమంది దుబాయ్లో కూడా పనిచేస్తున్నారు, సింగపూర్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే రోజు కూలీ చేసుకునే వాళ్ళు, వాచ్మెన్లు, ఆ బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అంతా వాళ్లే వెళ్తున్నారు. ఆ పిల్లలంతా ఎక్కువ మంది పేదరికంలో ఉంటాం, విద్య ప్రైవేటైజ్ అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళటం. అక్కడ కూడా చెప్తారు కానీ ఒక క్లాసులో 60 మంది 70 మంది పిల్లలు ఉంటారు. పిల్లలందరికీ రీచ్ కాదు పాపం, మాస్టర్లు చేసే శ్రమ. అందువల్ల మనం కూడా వాళ్ళకి తోడుండి పిల్లలకి సాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ నిర్మాణం చేసి ఈ స్థితికి తీసుకొచ్చాం. ఇక్కడ మన విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం, పాఠాలతో పాటు వాళ్ళకి ఇంకా ఏం బోధిస్తారు? ఒక విద్యార్థి లోపలికి వస్తే ఆల్మోస్ట్ చేయబట్టుకుని నడిపించినట్టే. 9th క్లాస్లోకి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ 10th క్లాస్లోకి వస్తారు. 9th సమ్మర్ వెకేషన్ లో వాళ్ళకి 10th పాఠాలు అడిషనల్ స్కిల్స్ నేర్పిస్తాం. 10th అయిపోగానే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించి 3 years డిప్లొమా చదివిస్తాం. డిప్లొమా అయినాక బీటెక్ చదివిస్తాం. పిల్లలు బడి నుంచి డైరెక్ట్ వస్తారు కాబట్టి పాపం ఆకలిస్తుంది కాబట్టి ఒక పూట భోజనం కూడా వీళ్ళందరికీ పెట్టడం జరుగుతుంది. అయితే ఆ భోజనం కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లలు, డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉండే పిల్లలు వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటారు. ఆడపిల్లలు వెజల్స్ క్లీనింగ్ అవన్నీ వాళ్ళే చేసుకుంటారు, పరిసరాల శుభ్రం కూడా వాళ్ళే చేసుకుంటారు. సెల్ఫ్ సస్టైన్ మోడల్. ఇది కాకుండా ఒక పిల్లవాడికి కెరీర్ ఎలా తీసుకెళ్లాలి అంటే వీళ్ళు పేదరికంలో ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్లు, JEEలు, MEEలు ఏవో ఉన్నాయి రకరకాలు. అదంతా వీళ్ళతో కష్టం ఆర్థికంగా. వీళ్ళు దే ఆర్ అనేబుల్ టు బేర్. ట్రస్ట్ కూడా బేర్ చేయలేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ మీద 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టడానికి ట్రస్ట్ కూడా కష్టం కదా. అదే డబ్బులతో ఎక్కువ మందిని చదివించచ్చు కదా. అందుకని మేము బేసిక్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. పాలిటెక్నిక్ అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో తక్కువ ఖర్చుతో పిల్లలు చదువుకుంటారని పాలిటెక్నిక్ వైపు ప్రోత్సహిస్తాం. వొకేషనల్ ఇంటర్మీడియట్ అంటే MPHW అని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, AET అనే కోర్సు ఉంది, ఆటోమొబైల్ టెక్నీషియన్ కోర్స్ అని, ఇట్లా ఫార్మా టెక్నాలజీ అని రకరకాల కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు కూడా పిల్లలు చేస్తారు. 2 ఏళ్ళు అవగానే వాళ్ళ కంపెనీలు వాళ్ళు ఉద్యోగులు అట్లా
అట్లా జరుగుతూ ఉంటుంది. పిల్లలకు పాఠాలు మాత్రమే కాదు, పాఠాలతో పాటు వాళ్ళకు భోజనం పెడుతున్నారు. అలాగే వాళ్ళ కోసం కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ అంతే కాస్త ఖర్చుతో కూడుకున్నది. సో మనకి ఎవరైనా దాతల సహకారం ఏమైనా ఉందా సార్? ఎస్, అంటే ఈ వ్యవహారం అంతా కూడా చిన్నగా మారి పెద్దగా అయింది. ప్రారంభ దశలో చాలా కష్టంగా ఉండేది. తర్వాత కాలంలో అనేక మంది రిజల్ట్స్ వస్తున్న కొద్దీ, పిల్లలు బాగుపడుతున్న కొద్దీ ఆ నోట సమాచారం ఎక్కువ మందికి వెళ్ళిపోవడం, దాని మూలంగా కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు వచ్చి చూడటం, వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ కి లింక్ చేయడం. అట్లాగే కార్పొరేట్ కంపెనీస్ లో సహాయం కావాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ATG అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, 12A అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, FCRA సర్టిఫికేట్ ఉంటుంది, నీతి ఆయోగ్ సర్టిఫికేట్ ఉంటుంది, MCA సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మన సంస్థకు ఉన్నాయి. చాలా NGO ఈ మన సంస్థలకి CSR యాక్టివిటీ కింద కార్పొరేట్ కంపెనీస్ సహాయం చేస్తుంటాయి. ఇక్కడ చదువుకునే వారంతా మాక్సిమం పేద పిల్లలే ఉంటారని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకు ఎంతమంది సార్ ఉద్యోగాలు సాధించారు ఇక్కడ చదువుకొని? వాళ్ళలో మా దగ్గర 90% పైన ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయారు పిల్లలు. వాళ్ళ పేదరికం వాళ్ళని ఆ కసి పెంచుతుంది. సో ఇక్కడ చదువుకొని వెళ్ళి మంచి ఉద్యోగాలు సాధించి వారు మళ్ళీ ఇక్కడ ట్రస్ట్కి వచ్చి ఏ విధంగా సాయం అందిస్తున్నారా? చదువుకుని ఉద్యోగం చేసే పిల్లల్ని ఆర్థికంగా ఖచ్చితంగా చేయాలనే నియమ నిబంధన అయితే లేదు ఇక్కడ. మేము చేస్తుంది వ్యాపారం కదా, మీ మీద పెట్టుబడి పెట్టాను కాబట్టి నువ్వు తిరిగి ఇవ్వాలని. స్వచ్ఛందంగానే పిల్లలు కొంతమంది సహాయం చేస్తారు, ఇంకొంతమంది సెలవు దినాల్లో వాటిలో వచ్చి పిల్లలకి క్లాసులు చెప్తారు. మేము ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే శిక్షా సేతు అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. స్కూల్ ప్లస్ శిక్షా సేతు. దీన్ని 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని స్కూల్స్ లో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక 30 స్కూల్స్ లో చేస్తున్నాం. 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లల్ని బడైపోయినాక బడిలోనే ఒక 2 గంటలు ఒక వాలంటీర్ని స్కూల్ కి ప్రొవైడ్ చేసి ఆ రోజు హోంవర్క్లన్నీ కంప్లీట్ చేయించడం. హాలిడే వస్తే 4 hours. ఇలాగూ లాస్ట్ 6 months బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఆ పిల్లలందరూ లాస్ట్ ఇయర్ మేము ఒక 100 మందిని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించగలిగాం. ఈసారి ఈ శిక్షా సేతు ప్రోగ్రామ్ రావడం మూలంగా సుమారు 426 మంది పిల్లలు పాలిటెక్నిక్ అప్లై చేయడం జరిగింది. ఇట్లా 23 స్కూల్స్ ఏమన్నా శిక్షా సేతు ప్రోగ్రామ్. మీరు ఇవాళ ఈ వాటర్ ట్యాంక్ లాగా భోజనాలు పెట్టి ఇట్లా చేసే సెంటర్స్ 7 ఉన్నాయి. మొత్తం 30 సెంటర్స్ నడుస్తున్నాయి సార్. సో భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరించాలని అనుకుంటున్నా సార్? ఉందండి. టార్గెట్ అయితే ఏ పనికైనా టార్గెట్ పెట్టుకోవాలి కదా. ఒక 5 years లో 200 స్కూల్స్ రీచ్ కావాలని టార్గెట్. కనీసం 2000 చిల్డ్రన్ ని రీచ్ కావాలి మనం. మేము ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఉంటాయో ఆ దగ్గరలో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ని టార్గెట్ చేసి ఆ పిల్లల్ని ఆ పాలిటెక్నిక్ కాలేజీలకు పోయేటట్టుగా 3 సంవత్సరాల్లో వాళ్ళకి పని దొరికేటట్టుగా, అట్లాగే కుటుంబ వ్యవస్థకు వాళ్ళు సహాయపడేటట్టుగా తల్లిదండ్రులకి చేయాలని మా కోరిక. ఒకవేళ ప్రభుత్వం మా ప్రోగ్రామ్ మీ సంస్థ ద్వారా మా ప్రోగ్రామ్ ప్రభుత్వం దాకా వెళ్లి వాళ్ళ చెవుల దాకా వెళ్లి అవకాశం ఇస్తే రాష్ట్రం అంతా కూడా చేయగలుగుతారో తెలియదు. పిల్లలు వద్దనుకొని శ్రీనివాస్ గారు ట్రస్టులోని పిల్లలనే తమ పిల్లలుగా భావించి నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు ఉచిత భోజనం అలాగే రవాణా సౌకర్యం కల్పిస్తూ అలాగే వారికి కెరీర్ గైడెన్స్ కూడా చూపిస్తూ వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 900 మందికి పైగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కొలువులు సాధించారు. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్టుని ఇంకా విస్తరించి మరింత మంది పిల్లలకు తాము సహాయం చేస్తామని శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు. నేను ప్రజెంట్ బీటెక్ 3rd year చదువుతున్నాను. మేము 3 ఆడపిల్లలము. మేము 3 ట్రస్ట్కి వస్తున్నాము. నేను 9th క్లాస్ నుండి వస్తున్నాను ట్రస్ట్కి. డైలీ కాలేజ్ అయిపోయిన వెంటనే మేము ఇక్కడ ట్రస్ట్కి వస్తాము. కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సాఫ్ట్వేర్ జాబ్ చేసే అన్న వాళ్ళు వచ్చి మాకు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అన్నీ చెప్తారు. కెరీర్ గైడెన్స్ అన్నీ మాకు సార్ కానీ అన్న వాళ్ళు కానీ అందరు చెప్తుంటారు. అమ్మ నాన్న ఇద్దరు కూలి పని చేస్తారు. నాకు ట్రస్ట్ గురించి స్కూల్లో తెలిసింది. సార్ వాళ్ళు ఇట్లా అందరు వచ్చి చెప్పేవారు ట్రస్ట్ ఇట్లా ఉంది, ట్రస్ట్ ఇలాంటి పనులు చేస్తుంటే అందరు హెల్ప్ చేస్తుంది, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇంకెక్కువ హెల్ప్ చేస్తే రావాలి అని అన్నప్పుడు నాకు కూడా రావాలనిపించింది. దాని తర్వాత రోజు నేను ట్రస్ట్కి రావడం జరిగింది. మేము కాలేజ్కి వెళ్ళి సాయంత్రం 5:30కి అనేది వస్తాము. ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నాకు భవిష్యత్తులో ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ట్రస్ట్కి వచ్చి పిల్లలకి క్లాసులు చెప్పడం కానీ తన వంతు ఆర్థిక సాయం చేయడం కానీ సో ట్రస్ట్కి నేను చేయాలనుకుంటున్నాను. ట్రస్ట్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మాకు డిప్లొమా టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని ఈ కాలేజ్ డ్రెస్ కానీ సార్ పే చేశారనమాట. ప్రతి ఒక్క సెమిస్టర్ ఫీ సరే పే చేస్తారు. నేను కూడా ఇలానే చదివి మంచిగా మా సీనియర్స్ లాగా నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని మళ్ళీ ట్రస్ట్కి రీసపోర్ట్ చేస్తా. ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా చాలా పేద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు చిన్న కూలి పనులు చేసేవారే. సో అధిక డబ్బు పెట్టి చదువుకోలేని విద్యార్థులకు ఈ ట్రస్ట్ అనేది అండగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రస్ట్ 30 కేంద్రాల్లో దాదాపు 1000 మంది పిల్లలకు విద్యను అందిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ ట్రస్ట్ యొక్క సేవలను విస్తరిస్తామని శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు.
ఆ పిల్లలను సైతం వద్దనుకొని ట్రస్ట్లో ఉన్న పిల్లలే తమ పిల్లలుగా భావిస్తూ శ్రీనివాస్ గారు అయితే నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మరింతమంది విద్యార్థులకు తమ సేవలు అందించాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ బాలుతో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.